హైదరాబాద్ కంచగచ్చబౌలిలోని 400 ఎకరాల భూ వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్థలాన్ని సందర్శించి మధ్యంతర నివేదిక ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్కు సూచించింది. మధ్యాహ్నం 3:30 నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. హైకోర్టు విచారణపై స్టే ఇవ్వడం లేదని, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు చెట్లు నరకొద్దని తెలంగాణ సీఎస్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. మరోవైపు తెలంగాణ హైకోర్టులో ఈ కేసు వాయిదా పడింది. కాగా ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసి కేసు ఈ నెల 7కు వాయిదా వేసింది. అప్పటి వరకు చెట్లు నరికేయొద్దని అధికారులను ఆదేశించింది. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, చెప్పండి. వెంకట మొత్తంగా ఇటు కంచె గచ్చిబౌలి భూమిపై అయితే మాత్రం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు చేసిందన్నట్లుగానే చెప్పాలి. మొత్తంగా అంటే దానికి సంబంధించి ఇప్పుడు వివాదం చాలా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు అయితే కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ స్థలాన్ని సందర్శించాలి, మధ్యంతర నివేదికను తెలంగాణ సత్వరమే ఇవ్వాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ కు సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. అనంతరం మధ్యాహ్నం 3:30 నివేదిక ఇవ్వాలని కూడా ఇటు హైకోర్టు రిజిస్ట్రార్ అయితే మాత్రం సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇంకా ప్రత్యేకించి మాత్రం హైకోర్టు విచారణపై అయితే మాత్రం స్టే ఏమాత్రం ఇవ్వటం లేదని అయితే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కానీ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా చెట్లు నరకొద్దని మాత్రం తెలంగాణ సీఎస్ కు ఇటు సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చినట్లుగానే మనం చెప్పాలి. వెంకట్, రైట్ తేజ, థ్యాంక్ యూ. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిగింది. తెలంగాణ స్పీకర్ కార్యదర్శి తరపున న్యాయవాది అభిషేక్ మనుసంగివి వాదనలు వినిపించారు. కౌశిక్ రెడ్డి తరపున ఆర్యాను సుందరం వాదించారు. ఇరుపక్షాల వాదనలు ముగించిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవని కోర్టు దృష్టికి అభిషేక్ మనుసంగివి తీసుకెళ్లారు. దీనిపై జస్టిస్ బిఆర్ గవాయ్ స్పందిస్తూ రీజనబుల్ టైం అంటే ఏంటి అని సంఘవిని ప్రశ్నించారు. న్యాయవాదులు ఇలాంటి కేసుల విషయంలో వ్యవహరించే విధానం చాలా ఇబ్బందికరంగా ఉందని, సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత వారి తీరు పూర్తిగా మారిపోతుందని వ్యాఖ్యానించారు. ఇటీవల అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది ఆర్యామ సుందరం మరోసారి ప్రస్తావించారు. ఉప ఎన్నికలు రావు, స్పీకర్ తరపున కూడా చెబుతున్నా అంటూ ఆయన వ్యాఖ్యానించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీలో మాట్లాడితే ఏ కోర్టు నుంచి అయినా రక్షణ ఉంటుందని చెప్పారు. దీనిపై జస్టిస్ గవాయ్ స్పందిస్తూ సీఎం కనీస స్వీయ నియంత్రణ పాటించలేరా? గతంలో కూడా ఇలాంటి ఘటన జరిగింది, ఆ తర్వాత కూడా ఇలాగే వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించారు. మరోవైపు అభిషేక్ మనుసంగివి కలగజేసుకుని ప్రతిపక్షం నుంచి అంతకు మించిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు అవన్నీ అప్రస్తుతమని ధర్మాసనం వాటిని పక్కన పెట్టింది. సీఎం మాటలు కోర్టు ధిక్కారం కింద తీసుకోవాల్సి ఉంటుందని జస్టిస్ గవాయ్ అన్నారు. తాము సంయమనం పాటిస్తున్నాం, మిగతా 2 వ్యవస్థలు అదే గౌరవంతో ఉండాలని సూచించారు. స్పీకర్కు ఫిర్యాదు చేసిన తర్వాత కోర్టులో కేసులతో తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని చూశారని సంఘవి పేర్కొనగా, సింగిల్ జడ్జి ఇచ్చిన సూచనలను సానుకూలంగా తీసుకుని ఉంటే కేసు ఇక్కడి వరకు వచ్చేది కాదని జస్టిస్ గవాయ్ అన్నారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ వెంకట్. తెలంగాణలోని గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులో భాగంగా జరిగినటువంటి విషయానికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు కౌశిక్ రెడ్డి, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇది విషయానికి సంబంధించి కూడా ఇప్పుడు తుది తీర్పు వెలువడుతుందనేది విషయాన్ని చూసుకున్న క్రమంలో కూడా గతంలో అనేక సార్లు జరిగినటువంటి ఇలాంటి విషయాలలో కూడా కోర్టు కూడా సూచనలు కూడా చేయడం జరిగింది. ఏదైతే పార్టీ ఫిరాయింపుకు సంబంధించిన విషయాలు అయితేనేమి, సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక చట్టానికి సంబంధించినటువంటి విషయాలను ఉల్లంఘించకుండా చట్ట పరిధిలో మాట్లాడాల్సిన అవసరం ఉందని కూడా కోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడినటువంటి విషయాలు ఉప ఎన్నికలు రావు, దీనికి సంబంధించినటువంటి స్పీకర్ తరఫున మాట్లాడుతున్నామనే ప్రస్తావన తేవడం,
ఇది సరైన విధానం కాదంటూ కూడా కోర్టు ఒకసారిగా రేవంత్ రెడ్డికి కూడా ఒక ఘాటు విమర్శ కూడా చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే కోర్టు వ్యవహారాలు ఈ విషయాలలో ప్రధానంగా చూసిన పార్టీ సంబంధించినటువంటి గత కొంతకాలంగా పెద్ద ఎత్తున తెలంగాణలో అసెంబ్లీ చర్చ జరుగుతుంది. ఈ చర్చకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారో వారిపై వేటు పడుతుందనేది గతంలో చర్చ జరుగుతున్నది. ఈ చర్చకు సానుకూలంగా స్పందించిన కోర్టు కూడా ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా ఇవ్వనుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రజాప్రతినిధులు చట్టానికి లోబడి పరిధిని బట్టి మాట్లాడుతుంటే బాగుంటుంది. ఆ పరిధిని మించి గతంలో చేసిన వారిలాగా మళ్ళీ పునరావృతం కావడం అలాంటి వాక్యాలు చేయడం సరైన విధానం కాదంటూ కూడా తోసిపుచ్చినటువంటి పరిస్థితి. ఏదైనా బయటకి తెలంగాణలోని ఉన్నటువంటి పార్టీ ఫిరాయింపు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు సంబంధించిన దాని మీద కోర్టు అయితే ఒక తుది తీర్పు రావడానికి కొంత సమయం పడుతుండొచ్చు. దీనికి సంబంధించిన విషయాలు కూడా ఏదైతే రాజకీయంగా కానీ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు కూడా సూచనలు కూడా చేస్తూ కొంత నిబంధనల ప్రకారం వ్యవహరిస్తే బాగుంటుంది. ఏదైనా కోర్టు సంబంధించినటువంటి వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి విషయాలలో ప్రోటోకాల్ తో పాటు దానికి ఉన్నటువంటి నియమ నిబంధనలు పాటిస్తే గౌరవంగా ఉంటుందనేది కూడా చెప్పినటువంటి పరిస్థితి. తెలంగాణలో జరిగినటువంటి పార్టీ ఫిరాయింపు కేసుల్లో గత కొంతకాలంగా జరుగుతున్న విషయాల గురించి ఈ రోజు కోర్టులో జరిగినటువంటి ఇది తాజా పరిణామాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్. వెంకట్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రివర్గ విస్తరణపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అధికార పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలు మంత్రి పదవులను ఆశిస్తూ ఢిల్లీలో వాళ్ల శక్తి మేర లాబింగ్ చేస్తున్నారు. అయితే మంత్రివర్గంలో రంగారెడ్డి జిల్లా నుంచి తనకు అవకాశం కల్పించాలంటూ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయన ఏఐసీసీ పెద్దలకు కూడా లేఖ రాశారు. తాజాగా ఇవాళ ఆయన మంత్రి పదవిపై మరోసారి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపుతున్నాయి. తనకు ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో తన స్థానంలో మరో నియోజకవర్గానికి చెందిన వారిని నిలబెట్టి గెలిపిస్తానని అన్నారు. అప్పుడైనా వాళ్లకు మంత్రి పదవి ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ అధికార పార్టీని ఇరకాటంలో నెట్టేశాయి. రాష్ట్ర అధినాయకత్వంతో పాటు ఢిల్లీ పెద్దలు మల్రెడ్డి రంగారెడ్డికి కేబినెట్లో చోటు కల్పిస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రివర్గ విస్తరణపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అధికార పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలు మంత్రి పదవులను ఆశిస్తూ ఢిల్లీలో వాళ్ల శక్తి మేర లాబింగ్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై సస్పెన్స్ కొనసాగుతుంది. మంత్రి పదవుల కోసం పలువురు ఎమ్మెల్యేల లాబింగ్ కొనసాగుతుంది. అదేవిధంగా డైరెక్ట్ గా హైకమాండ్ నాయకులతో మంత్రాలను కూడా కొనసాగిస్తున్నారు. తాజాగా ఢిల్లీ పెద్దలను కలిసిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే తనకు మంత్రి పదవి అవకాశం కల్పించాలని చెప్పి మల్రెడ్డి రంగారెడ్డి చెప్పడం జరిగింది. లేదంటే రాజీనామా చేస్తానంటూ అల్టిమేటం కూడా జారీ చేయడం జరిగింది. ఈ హాట్ కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా పలు సంచలనం సృష్టిస్తున్నాయి. మంత్రి పదవి ఎవరికి ఇస్తారో చెప్తే వాళ్ళని గెలిపించుకుంటామని హామీ ఇవ్వడం జరుగుతుంది. తాజాగా సంచలనం చెప్తున్న ఈ రంగారెడ్డి వ్యాఖ్యలు తీవ్ర దుమారం చెప్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి దుమారం చెలరేగుతుంది, రాబోయే కాలంలో ఏ విధంగా ఉంటుందని చెప్పి నాయకులు కూడా తీవ్రంగా దాని మీద పరిగణిస్తున్నారు. హైకమాండ్ కూడా తీవ్రంగా పరిగణిస్తున్నట్టు సమాచారం అందుతుంది. వెంకటేష్. రైట్ బాసిత్, థ్యాంక్ యూ.
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకనగూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరై కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రజల్లో మార్పు రావాలని, ఆ మార్పు ఇందిరమ్మ రాజ్యంలో సాధ్యమని మంత్రి పొంగులేటి అన్నారు. గత ప్రభుత్వం రైతులను నమ్మించి మోసం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకి సన్న రకం ధాన్యాన్ని ఇస్తుందన్నారు. అలాగే ప్రతి ఒక్క రైతు పండించిన ప్రతి గింజలు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో నీటి ఎద్దడి ఎంత ఉన్నా ప్రతి పొలానికి నీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. కావాలని ఆ మార్పు ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమన్న తర్వాత ఇందిరమ్మ రాజ్యంలో రైతును రాజు చేయాలి అనే తాపత్రయం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధితో ఎలా ఈ రైతుని మరింత బలవంతుణ్ణి చేయాలని తాపత్రయపడుతున్నారో మీ అందరికీ తెలియంది కాదు. గడిచిన సంవత్సరం మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తానని రాష్ట్రంలో ఉన్న 2 లక్షల లోపున్న రైతులు సుమారు 25,65,000 మంది రైతన్నలకు 20,687 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసిన మాట వాస్తవం. ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే ఆనాటి ప్రభుత్వం రైతు బంధు పేరుతో ఇచ్చే డబ్బులు ఎగ్గొడితే ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే రైతన్నలకి రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 9,000 కోట్ల రూపాయలు మొదట విడత రైతు భరోసా ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం. అంతేకాదు దేశ చరిత్రలోనే మద్దతు ధరతో పాటు అదనంగా బోనస్ పండించిన రైతన్నల సన్న వడ్లకి అదనంగా క్వింటాలకు 500 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం. పోయిన సంవత్సరం సుమారుగా నాకు తెలిసినంత వరకు 1,1,53,000 టన్నులని ఉత్పత్తి చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. అంటే మన ప్రభుత్వంలోని రైతన్నలు. అదే రకంగా ఈ యాసంగిలో కూడా వర్షాకాలం పంట, యాసంగి పంట మొత్తము కలిపితే దేశ చరిత్రలో ఏ రాష్ట్రము పండించినంత, అంటే మనం జనరల్గా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ వ్యవసాయం సాగులో ఉందని అనుకుంటాం. గ్రేటర్ హైదరాబాద్లో గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. అబిడ్స్, కోటి, నాంపల్లి, పంజాగుట్ట, బేగం బజార్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్, మాదాపూర్, యూసఫ్ గోడతో పాటు పలు ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షం పడింది. దీంతో హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా మోస్తరు నుండి భారీ వర్షం పడింది. పలు చోట్ల కుండపోత వర్షం కురిసింది. సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. అయితే అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తుంది. మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కళారంగంలో నిష్ణాతులందరూ కూడా మరి అవార్డ్స్ ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ నిర్వహించడానికి ఇచ్చిన జీవోల్ని రాటిఫై చేస్తూ కేబినెట్ తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ హడ్కో నుంచి 710 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో విద్యుత్ సౌకర్యాలను మెరుగుపరచడానికి కానివ్వండి, విద్యుత్ అభివృద్ధి కోసం 710 కోట్ల రూపాయలని హడ్కో నుంచి రుణాన్ని సేకరించడానికి మరి వారు రుణాన్ని తీసుకుంటా ఉన్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్యారంటీ ఇవ్వాలనే ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే ఎలాగూ ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడే అప్పు తీర్చుకుంటుంది. ఎందుకంటే ఇట్స్ రెవెన్యూ జనరేటింగ్ ఇది కాబట్టి. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినట్లయితే వడ్డీలో రాయితీ వస్తుంది కాబట్టి మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్యారంటీ ఇస్తూ మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా NECL లిమిటెడ్, నవయుగ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇదొక
గత ప్రభుత్వ దుష్పరిపాలన పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయో ముఖ్యమంత్రి గారు వైట్ పేపర్స్ ద్వారా కూడా తెలియచేయడం జరిగింది. దాంట్లో ఇది ఒకటి అడిషనల్గా కూడా అని చెప్పేసి మనం చేస్తాం. అంటే దీని గురించి కూడా చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఈరోజు NECLని అర్ధంతరంగా, ఎందుకంటే ఒక పోలవరం లాంటి ప్రాజెక్ట్ని నిర్మించాలంటే కాంట్రాక్టర్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, పెద్ద ఎత్తున మొబిలైజేషన్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి, లేకపోతే మెన్ అండ్ మెషినరీ వెహికల్స్, చాలా పెద్ద యంత్రాంగాన్ని, మన యంత్ర పరికరాలని మొబిలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దానికి కావాల్సిన అనేక ఎక్విప్మెంట్స్, ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, ఇండియన్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. వాటన్నిటి పర్చేజెస్కి మరి అడ్వాన్స్లు ఇవ్వటం కానివ్వండి, చాలా ఇంజనీరింగ్ చేయటం కానివ్వండి, చాలా కార్యక్రమాలు ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోకుండా గత ప్రభుత్వం అర్ధంతరంగా అప్పుడు ఉన్న NECLని క్యాన్సిల్ చేసి, నోటీసులు కూడా ఇవ్వకోకుండా క్యాన్సిల్ చేసి వేరే సంస్థకి అప్పగించిన విషయం మనందరికీ తెలిసిందే. సరే, ఈ మార్పు చేసిన సమయంలో ఏ విధంగా ప్రాజెక్టు దెబ్బతినిపోయింది, దెబ్బతినడం మూలంగా 5 సంవత్సరాలు ఏ విధంగా ప్రాజెక్టు వెనకబట్టడం మూలంగా రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏమిటి, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు వివరించారు. మరి ఈ సంస్థ వారు NECL, అదేవిధంగా ఏపీ జెన్కో కూడా ఆర్బిట్రేషన్కి వెళ్ళటం జరిగింది. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మూలంగా మాకు ఆర్థికపరమైన నష్టమే కాకుండా మాకు ప్రతిష్ట కూడా దెబ్బతిన్నది అనే కారణాలతో మరి ఆర్బిట్రేషన్కి వెళ్ళటం జరిగింది. ఆర్బిట్రేషన్ వాళ్ళకి అనుకూలంగా అవార్డు ఇవ్వటం జరిగింది. ఆ అవార్డు మీద సాలిసిటర్ జనరల్ అభిప్రాయం కూడా సేకరించడం జరిగింది. అదేవిధంగా మన అడ్వకేట్ జనరల్, సాలిసిటర్ జనరల్ అన్ని న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత మరి ఆ కంపెనీ నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే ఆర్బిట్రేషన్ అవార్డు ఇచ్చారో, ఒక జ్యుడిషియల్, క్వాసీ జ్యుడిషియల్ అనుకుంటాను ఆర్బిట్రేషన్ అంటే, సో ఆ అవార్డుని మంత్రిమండలి ఆమోదించి వారికి పేమెంట్ చేయడానికి నిర్ణయం తీసుకుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. జెన్కోకి 730 కోట్లు అనుకుంటాను, అది వీళ్ళకి 300 కోట్లు, తర్వాత ఇంట్రెస్ట్ అవన్నీ కూడా ఉన్నాయి చెప్తాను. మొత్తం 1735 కోట్లు. బట్ ఏపీ జెన్కో 986.17 కోట్లు, NECL 742 కోట్లు, మొత్తం 1735.35 కోట్లు. అది స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం కాబట్టి పవర్ ప్రాజెక్ట్కి లేదు. అంటే గత ప్రభుత్వం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్.